అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతన్నులందరికీ ఒక భారీ శుభవార్త అయితే అందించిందండి కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ 5వ విడత కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఒక కీలకమైన అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటి? అలాగే అన్నదాత సుఖీభవ పథకాన్ని 2025లో ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. దిగ్విజయంగా 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. మొదటి విడతలో 5,000 రూపాయలు జూన్ 20వ తేదీన ఇవ్వడం అయితే జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4వ విడత లేదా మొదటి విడతలో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు అందించింది. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరడం జరిగింది. ఈ నెలలో మనకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. 2వ విడత లేదా 5వ విడతకు సంబంధించి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు అయితే అందించనున్నాయి. మొత్తం 7,000 రూపాయలు ఆ రైతుల అకౌంట్లోకి అయితే చేరబోతున్నాయి. అయితే ఎప్పటి నుంచి ఈ అకౌంట్లోకి ఎప్పుడు డబ్బులు విడుదల అవుతాయి, అలాగే కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏంటి, పిఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించిన అప్డేట్ ఏంటి, రైతులు ఏం చేస్తే మీకు డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి పడతాయి, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోనికి 20,000 రూపాయలు అయితే వేస్తూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి విడతను ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇక 2వ విడత 7,000 రూపాయలు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతోంది. అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల అవుతాయంటే ఆగస్టు నెల 2వ వారంలో ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. ఆగస్టు నెల 2వ వారంలో అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ విడుదలవుతుంది. మొదట పిఎం కిసాన్ విడుదల చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ రిలీజ్ అయిన వెంటనే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే కౌలు రైతులకు CCRC కార్డ్స్ని అయితే మంజూరు చేస్తుందండి కూటమి ప్రభుత్వం. వీరికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గతంలో ఈ కౌలు రైతులకు అయితే ఈ గత సంవత్సరంలోనే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ కౌలు రైతులకు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నారనమాట. కౌలు రైతులు సిద్ధంగా పెట్టుకోండి. CCRC కార్డ్స్ రెడీగా ఉన్నట్టయితే మీకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక కొత్తగా పట్టావారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవకు సపరేట్గా మరియు పిఎం కిసాన్కి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెండింటికి అప్లై చేసుకుంటే మాత్రమే మీకు 20,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇక రైతన్నులందరికీ ఖచ్చితంగా ఈ డబ్బులు రావాలి అంటే 3 విషయాలు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుందండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ID మరియు EKYC మరియు NPCI లింకింగ్, ఈ 3 ఖచ్చితంగా చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగా EKYC వచ్చేసి అన్నదాత సుఖీభవకు సపరేట్గా చేసుకోవాలి అండ్ పిఎం కిసాన్కి సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ID కూడా ఖచ్చితంగా రైతన్నులందరూ కలిగి ఉండాలి. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఇప్పటికే అందరూ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే ఖచ్చితంగా చేయించుకోండి. దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, అలాగే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఉన్న వ్యవసాయ సహాయకులు మీకు సహాయం చేసి దీనికి అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఇక రైతన్నులందరికీ రైతు వెంతా తుఫానుకు సంబంధించి నష్టపరిహారం అందిస్తున్నారండి. 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు అందించడం జరుగుతోంది ఎకరాకు. ఈ నష్టపరిహారం వరి వాణిజ్య పంటలకు ఇవ్వడం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి డబ్బుల్ని కూడా రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం. అయితే రైతుల ఖాతాలోనికి ఇంకా చేరుతూ ఉందన్నమాట. కొంతమందికి చేరింది, కొంతమందికి చేరలేదు. ఇక ఈ పంట లేదా ఈ క్రాప్ ఆధారంగా ఈ డబ్బులను అయితే అందిస్తోంది కూటమి ప్రభుత్వం. కౌలు రైతులకి 20,000 రూపాయలు అందిస్తోందండి ఒకేసారి. రెండో విడత అంటే ఈ 5వ విడత లేదా
నెక్స్ట్ విడతలో కౌలు రైతులకు అయితే 20,000 రూపాయలు అయితే అందించనుంది కూటమి ప్రభుత్వం. ఇక రైతన్నలందరూ కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్ళినట్టయితే అన్నదాత సుఖీభావకు సంబంధించి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పిఎం కిసాన్కు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు ఇవన్నిటిని డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేసినట్టయితే మీకు పూర్తిగా ఫిలప్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లోనే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇలా కాకుండా మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సిఎస్సి సెంటర్కి ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక రైతన్నులందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో ఖచ్చితంగా మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోండి. దీనికోసం మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే అక్కడ వ్యవసాయ సహాయకులను కలిసినట్టయితే మీరు ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తున్నారు, ఏ పంట పండిస్తున్నారు, రైతు వివరాలు ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను డేటాలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది ప్రభుత్వం. దీనివల్ల మీకు భవిష్యత్తులో పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం అందించడానికి, పిఎం ఫసల్ బీమా యోజన బీమా డబ్బులు అందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదైతే చేసుకోండి. దీనికోసం ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ కూడా సిద్ధంగా ఉంది. దీన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సొంతంగా. ఇక పిఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఏంటి అంటే ఆగస్టు 15 వరకు వరికి సంబంధించిన దీన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రీమియం అయితే కట్టించుకోవడం జరుగుతుంది. కోనసీమ జిల్లాలో గరిష్టంగా ఎకరాకు 76 రూపాయలు, మిగిలిన జిల్లాల్లో వరికి 160 రూపాయలు ప్రీమియంను తీసుకొని మీకు పిఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించి బీమాను అయితే అందించడం జరుగుతోంది. రైతన్నులందరూ ఆగస్టు 15 వరకు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోగలరు. ఇదండి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఆగస్టు 2వ వారంలో ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. ఎన్పిసిఐ లింకింగ్ కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే చేరుతాయి. ఇది సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.